హలో అందరికీ ఇవాళ మీ అందరికీ నేను మా డీమార్ట్ హాల్ చూపిస్తాను. పప్పులు ఉప్పులు అయితే ఇంట్లో ఉన్నాయండి, కానీ మిగిలిన సామాన్ల కోసమే వెళ్ళాము. ముందుగా మా పిల్లల స్నాక్స్ చూపించేస్తాను. కొన్ని ఎంత అన్హెల్దీ అని చెప్పినా కానీ ఫస్ట్ నుంచి అలవాటైపోయింది కదా, మాన్పించలేము. ఈ కురుకురేలు లేసులు అయితే అస్సలు చెప్పినా వినరు మా పిల్లలు. ఈ ఏంటో చాక్లెట్లు అంట విచిత్రంగా ఉన్నాయి. ఈ టేడేమేడేలు బింగోలు ఒక్కటేంటి అడ్డమైన చెత్త అంతా తీసుకొచ్చారు. ఇలాంటివి తినకూడదురా అంటే మా అమ్మాయి అయినా కాస్త వింటుంది, కానీ మా అబ్బాయి అయితే అస్సలు వినరండి బాబు. ఎంత వితండవాదం చేస్తాడో నాతోటి. నువ్వు చెప్పినట్టు రోజు హెల్దీ వర్షన్ ఫుడ్ తింటున్నాం కదా, నెలకు ఒక్కసారే కదా ఈ జంక్ ఫుడ్ అని నన్ను నోరు మూయించేస్తాడు. ఇంకేం చేస్తాం, కోపం వచ్చినా గానీ వాళ్ళ ఇష్టాన్ని కాదనలేము, కాంప్రమైజ్ అయిపోవడమే. సంపాదించేది వాళ్ళ కోసమే కదా, పోనీలే అంటాడు మా హస్బెండ్. నా కోసం అయితే మా బావ ఈ నిమ్మతనం తీసుకొచ్చాడు, లెమన్ ఫ్లేవర్ అంట, నాకు భలే ఇష్టము. డిమార్ట్ అయితే మా ఇంటికి చాలా దగ్గరండి, మాక్సిమం ఒక 10 minutes ఉంటుంది. అందుకే నేను బియ్యము ఒకేసారి తెప్పించుకొని ఎప్పుడు 5 కేజీలు 10 కేజీలు అలా తీసుకొస్తాను. పురుగు పడితే చాలా కష్టం కదా. ఇవేవో మిలెట్స్ నూడిల్స్ అంట, కాస్ట్ అయితే 130 రూపీస్ ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో వండేక చూడాలి. మా పిల్లలకి వీక్లీ వన్స్ ఖచ్చితంగా లంచ్ బాక్స్ లో నూడిల్స్ ఉండాల్సిందే. తర్వాత వెజ్ హాక్కా నూడిల్స్ తీసుకున్నాం. ఇవి వీటితో తయారు చేశారు కాబట్టి హెల్త్ కి మంచిదే అనుకుంటున్నాను. ఇదైతే కాస్ట్ తక్కువే పడిందండి, 130 రూపీస్. పర్వాలేదు అనిపించింది నాకైతే. మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాము, 4 లీటర్స్ తీసుకొచ్చాను. మంత్ కి అయితే సరిపోతుంది, ఇంకా కొంచెం మిగలొచ్చు కూడా. మా పిల్లలకి ఫ్రైలు అంటే ఇష్టం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మాకు. నేను మా హస్బెండ్ సోప్సే వాడతాం, కానీ మా పిల్లలిద్దరూ మాత్రం షవర్ జెల్ వాడతారు. అందుకే వాళ్ళ కోసం షవర్ జెల్ తీసుకున్నాను. అలాగే వింబార్లు, మా పనమ్మాయికి ఎల్లో వింబార్ కావాలంట, తన కోసం ఎల్లో వింబార్లు, డెటాలు, లైజాలు, ఇంటిని క్లీన్ గా ఉంచే సరుకులు అయితే అయిపోయినాయి. ఇంకా బాడీని ఫ్రెష్ గా ఉంచడానికి పర్ఫ్యూమ్లు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు. ఏం చేస్తాం, తప్పదు కదా. డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా బానే ఉంటుంది, కానీ వచ్చేటప్పుడే బిల్లు వాచిపోయి తడిచి మోపుడవుతుంది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా అనుకుంటాం అడ్డమైన చెత్త తీసుకోకూడదు, అవసరమైనవి మాత్రమే తీసుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి మన బ్రెయిన్ మన ఆధీనంలో ఉండదు, ఎందుకు అడ్డమైన సరుకులన్నీ తీసేసుకుంటాం. మా పనమ్మాయి పీచులు దమ్మంది, అందుకే తీసుకొచ్చాను. ఒకవేళ తేలేదనుకోండి, మీరు తేలేదు కదా అందుకే గిన్నెలు సరిగ్గా తోమలేదని ఆ బ్లేమ్ మళ్ళీ నా మీద వేసేస్తుంది, అదొక బాధ. మళ్ళీ బట్టలు ఆరేసుకోవడానికి క్లిప్పులు, కాళ్ళకు తొడుక్కోవడానికి సాక్సులు కూడా తీసుకున్నా. ప్రతి నెల తీసుకొచ్చే అతి ముఖ్యమైన సరుకుల్లో ఈ నాప్కిన్స్ ఒకటి. ప్రతి నెల తీసుకొస్తావా, కానీ మంత్ ఎండింగ్కి అసలు ఏమైపోతాయో కనిపించవండి. నాప్కిన్స్ లేవని రోజు గొడవ పడుతూనే ఉంటారు మా ఇంట్లోనూ. ఎన్ని నాప్కిన్స్ కొన్న టైంకి ఒక్కడు కూడా కనిపించదు మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా అంతేనా? అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏరియల్, ఇది కూడా మా ఇంట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాషింగ్ మిషన్ ఎవరు కనిపెట్టాడో గానీ మహానుభావుడు, నాకు కనిపిస్తే గనక దండేసి దండం పెడతాను. మా వాళ్ళు ఉప్పే బట్టలకి వాషింగ్ మిషన్ కాబట్టి సరిపోయింది, అదే చేత్తో ఉతకాలంటే పులుసు గారిపోద్ది. డస్ట్బిన్ కవర్స్, ఇవైతే మస్ట్ అండ్ షుడ్. నేనైతే ప్రతి నెల తీసుకొస్తాను, లేకపోతే రోజు డస్ట్బిన్ కడగాలంటే కష్టమైపోద్ది. పైగా ఈ వర్షాకాలంలో నొసుపురుగులు ఒకటి ప్రాణం తీసేస్తున్నాయి. ఇంకా కొన్ని పర్సనల్ థింగ్స్ ఉన్నాయి, అవైతే చూపించలేదు. మొత్తం వీటన్నిటికీ బిల్ ఎంత అయింది అనుకున్నారు? 7,000 అయింది. కిరాణా సరుకులు లేకుండా 7,000 అయింది. ఏం చెప్తాను చూడండి. యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను, వెయిట్ లాస్ ఛాలెంజ్ గురించి మొత్తం అంతా డీటెయిల్గా చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా చేయండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది.